తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. లేదు, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ 1వ తారీఖున 1954లో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ 1, రెండో రాష్ట్రం నవంబర్ 1. మళ్ళీ 50 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 2014 60 సంవత్సరాల దగ్గర మళ్ళీ మీరు ఒకసారి చూస్తే జూన్ 2వ తారీఖున రెండు రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి. కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. దీని మీద చర్చ జరిగింది. జూన్ 4వ తారీఖున పెట్టాలనా, లేదంటే నవంబర్ 1 పెట్టాలనా, లేదంటే పాత అక్టోబర్ 1 పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది సాక్రిఫైస్. అందుకని డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నా. ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా. అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అది 2008లో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు. ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.